దానికి ముఖ్య కార్యక్రమంలో ఎవరైనా నాయకులు చేయడం జరిగింది. మీరు సహకరించగలరు. గౌరవ మంత్రి నిమ్మల రామారాయుడు గారు, యువ నాయకులు వాసు సుభాష్ గారు, గారు అలాగే అమలాపురం సోరసాన యానము చరిత్రలోనే ఈరోజు ఎస్ యానం వద్ద మన స్థానిక శాసనసభ్యులు ఆనందరావు గారి యొక్క సారథ్యంలో ఈరోజు బీచ్ వాలీబాల్ టోర్నమెంట్ని పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం చాలా సంతోషం, చాలా ఆనందం అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే గత 5 సంవత్సరాల పాలనంతా కూడా కక్షలు, కేసులు, వేధింపులతో కూడినటువంటి పాలన, ప్రజా వేదికతో కూలగొట్టడంతో ప్రారంభమైనటువంటి ఒక విధ్వంసకరమైనటువంటి పాలన గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసాం. మళ్ళీ ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక అభివృద్ధిని ఒక పక్కన పెద్ద ఎత్తున మళ్ళీ రాజధానిని నిర్మాణం చేసుకుంటూ పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం మొదలు పెడుతూ పెద్ద ఎత్తున పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలను మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చి విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ మరి వీటితో పాటుగా ఏదైతే సంక్షేమాన్ని కూడా పెద్ద ఎత్తున అందిస్తూ మరి అటు ఏదైతే మరి పెంచినటువంటి పెన్షన్ల దగ్గర నుంచి, అన్నా క్యాంటీన్ల దగ్గర నుంచి, డిఎస్సి నోటిఫికేషన్ దగ్గర నుంచి, ఆ రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పెంచడం దగ్గర నుంచి ఇట్లా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా మరి ఇంత పెద్ద ఎత్తున టూరిజంను డెవలప్ చేయడం ద్వారా, క్రీడలను కూడా ప్రోత్సహించడం ద్వారా మళ్ళీ మరి యొక్క ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మార్చాలనేటువంటి ఆలోచన ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఈ రోజునే కాదు, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా క్రీడలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇచ్చి ఆ రోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా మరి ఆఫ్రో ఆసియన్ గేమ్స్ను కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించినటువంటి ఘనత కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని. మళ్ళీ ఈరోజు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం కూడా అటువంటి క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. కానీ గత ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీ అందరికీ తెలుసు, ఆ రోజు 5 సంవత్సరాల పాలనంతా కూడా మరి దోపిడీ మీదే దృష్టి పెట్టినటువంటి పరిస్థితి, లూటీ మీదే దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. ఆ రోజు 5 సంవత్సరాల్లో కూడా శాండ్లో మరి మైన్స్లో ల్యాండ్స్ మీద, పర్టికులర్గా లిక్కర్ మీద వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేసి, దోపిడీ చేసి అవి సరిపోదన్నట్టుగా అత్యంత ప్రజల ఆరోగ్యానికి అవసరమైనటువంటి క్రీడలను కూడా గత ప్రభుత్వం వదలకుండా ఆడుదాం ఆంధ్ర అని పేరు చెప్పి మరి ఆ రోజు వందల కోట్ల రూపాయలు కూడా దోపిడీ చేసింది అని అంటే వాళ్ళ అవినీతి ఏ రకంగా పరాకాష్ఠకు చేరిందో మనందరూ కూడా చూసాం. మళ్ళీ అటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో వీరికి నరేంద్ర మోడీ గారి తోడుతో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమంతో పాటుగా ఇటువంటి క్రీడలు, టూరిజం ఇటువంటి వాటిని కూడా ప్రోత్సహిస్తూ మళ్ళీ ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మార్చే విధంగా ఈ సవాళ్ళనన్నింటి కూడా అధిగమించి పనిచేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమాన్ని ఈ టూరిజంను డెవలప్ చేయడానికి మరి ఎన్నో వ్యయ ప్రయాసాలు ఉన్నప్పటికీ కూడా వాటిన్నింటినీ కూడా ఎదుర్కొని మరి ఆనందరావు గారు, అదేవిధంగా వారికి సహకారంగా ఈ జిల్లాకు సంబంధించిన మంత్రిగా సుభాష్ గారు మరి ఇంత పెద్ద ఎత్తున కోనసీమ అందాలని మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు ప్రపంచానికే తెలిసేటువంటి విధంగా మరి వీరిద్దరూ చేస్తున్నటువంటి ప్రయత్నాలను కూడా మనస్ఫూర్తిగా వాళ్ళు కూడా అభినందిస్తూ, వాళ్ళు కూడా ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.